హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మనం ఒక పావు గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా, లేదంటే ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా టేస్టీగా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 4-5 బీన్స్ ముక్కలు, ఒక క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 3-4 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తురుము, 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు కూడా వేసి హై ఫ్లేమ్లో 1 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ వెజిటేబుల్స్ని త్వరగా ఫ్రై చేసుకోవడానికి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవే వెజిటేబుల్స్ ఉండాలని లేదండి, మీ దగ్గర ఏవి ఉంటే వాటితోనే ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. మరీ ఓవర్ కుక్ చేయక్కర్లేదండి. ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అనేవి మనకి క్రంచీగా మనం తినేటప్పుడు తగులుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా ఫ్రై చేశాక ఇందులోనే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. మీకు గరం మసాలా వద్దంటే కనుక దీని ప్లేస్లో మీరు కావాలంటే మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అర టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోండి. మీకు ఎప్పుడైనా వంట త్వరగా అయిపోవాలన్నప్పుడు ఈజీగా రెసిపీని 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్న రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చూడండి, వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.